దేశవ్యాప్తంగా వాతావరణం చల్లబడే రోజులు దగ్గర పడ్డాయి. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు దేశంలోకి క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇవి మరింత ముందుకు సాగటానికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 2 రోజుల్లో ఈ రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే కొమరిన్, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మెజారిటీ ప్రాంతాల్లోకి మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇక దేశంలోకి రుతుపవనాల ప్రవేశానికి వేదికైన కేరళ తీరాన్ని ఇవి ఎప్పుడు తాకుతాయనే అంశాన్ని ఐఎండీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల రాకతో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తగ్గి వాతావరణం పూర్తిగా చల్లబడుతుందని అంచనా వేస్తున్నారు.